ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతూ ఉందండి. మనకి రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని ముందుగానే మనం బుక్ చేసుకోవడానికి టీటీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మన యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. రేపు ఏప్రిల్ నెలకి విడుదలవుతున్నటువంటి స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించి బట్టి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా అంటే జనవరి 18వ తారీఖు నుండి జనవరి 21వ తారీఖు వరకు కూడా స్వామివారికి ఆర్జిత సేవలు అయితే విడుదలవడం జరిగిందండి. మనకి సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పాదపద్మారాధన, అర్చన, కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం అనేటువంటి ఆర్జిత సేవలన్నీ కూడా విడుదలవడం జరిగింది. మనకి ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కేటగిరీ వచ్చేసి అంటే రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏప్రిల్ నెలకు సంబంధించి బట్టి కోటాలో భాగంగా మనకి శ్రీవారికి అంగప్రేక్షణ టికెట్లను విడుదలవడం జరుగుతుందండి. ఇది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. అంగప్రేక్షణ అంటే సాధారణంగా మనం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. బంధుమిత్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, లేదా భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అందరూ ఇబ్బంది ఏమి లేదు. సింగిల్గా కావచ్చు, సింగిల్గా కూడా బుక్ చేసుకుని ఈ అంగప్రేక్షణకి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టనవసరం లేదు. అంగప్రేక్షణ అంటే ఏమిటని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతూ ఉన్నారండి. అంగప్రేక్షణ అంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదండి, ఆనంద నిలయం అంటారు, బంగారపు వాకిలి. అక్కడ మన సాధారణంగా జయ విజయాల దగ్గర నుండి స్వామివారి దర్శించుకుని బయటకు వస్తాం కదా, పొడుకుని పొరుల దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కాணிకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రేక్షణ అంటారు. ఈ అంగప్రేక్షణ అన్నది మనకి ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా కూడా చేయించడం జరుగుతుందండి. ఈ అంగప్రేక్షణ చేస్తున్నటువంటి సమయంలోనే మనకి ఆనంద నిలయంలో అంటే స్వామివారికి ప్రధాన గర్భగుడి ముందు మనకి సుప్రభాత సేవ అన్నది జరుగుతుంటుంది. ఆ సేవకు సంబంధించి సాంగ్ ఉంటుంది కదా, కౌశల్య సుప్రజ రామపూర్వ అని, అది మనకి అంగప్రేక్షణ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా వినిపిస్తూ ఉంటుందండి. లోపల ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటే బయట ఈ అంగప్రేక్షణ కూడా ఆడవారు చేయడం జరుగుతుంది. ఇలాగా ఆడవారు మగవారు యొక్క అంగప్రేక్షణ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. వీళ్ళు కూడా సాధారణంగా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే స్వామివారిని దర్శించుకుని బయటికి రావాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఒక చిన్న లడ్డూలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఒక 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలు అయితే ఈ సేవకి అంటే ఈ అంగప్రేక్షణకి అయితే మీరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మేము అంగప్రేక్షణ టికెట్లని చాలా డేస్ బట్టి బుక్ చేసుకుంటున్నాం, చాలాసార్లు ట్రై చేస్తున్నాం, అయినా బుక్ అవ్వడం లేదు, ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలని మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి. మనకి అంగప్రేక్షణ అన్నది ఒక రోజుకు వచ్చేసి 750 టికెట్లు ఉంటాయండి. ఈ 750 టికెట్ల కోసం కొన్ని లక్షల మంది మనకి అంగప్రేక్షణ టికెట్లు విడుదలవుతున్నటువంటి సమయంలోనే ఒకేసారి లాగిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లాగిన్ అవుతున్నప్పుడు చాలామందికి ఒక్కొక్క రకమైనటువంటి టైమింగ్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఒకరికి 2 నిమిషాలు, ఒకరికి 5 నిమిషాలు, ఒకరికి 10 నిమిషాలు, ఒకరికి 30 సెకండ్స్, ఏ విధంగా టైమింగ్ అన్నది చూపించడం జరుగుతుందండి. కాకపోతే 750 టికెట్లు కాబట్టి ఇవి చాలా తొందరగా చాలా ఫాస్ట్గా టికెట్లు అయితే బుక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎటువంటి సీటింగ్ అటు ఉంటుందండి, ఎందుకంటే ఇదంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి. ఎందుకంటే 750 టికెట్లకి ఒక 2-3 లక్షల మంది ట్రై చేస్తున్నారంటే ఇందులో చాలా ర్యాండమ్గా మనం అందులో ఈ అంగప్రేక్షణ టికెట్లకి అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి నేను చెప్పేటువంటి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే ముందుగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లోనో డీటెయిల్స్ అన్నీ కూడా రాసేసుకుని మీరు కాపీ పేస్ట్ చేయండి. అంటే మనకి వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే అంగప్రేక్షణకు సంబంధించి బట్టి మనకి లోగోని క్లిక్ చేసిన వెంటనే లేదా క్లిక్ హియర్ ఉంటుంది లేటెస్ట్ అప్డేట్ దగ్గర, అక్కడ కానీ లేదా చాలామంది టీటీడీకి సంబంధించి బట్టి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటుంటారు కాబట్టి ఈ యాప్లో కూడా మీ టికెట్ని తొందరగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు డీటెయిల్స్ ఇవన్నీ కూడా కాపీ పేస్ట్ చేయడం వల్ల మీకు కొంచెం టైం అన్నది సేవ్ అవుతుందండి. వెంటనే మీరు టికెట్ బుక్ చేసుకోవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అన్నది ఉంటుంది. అంటే ఒక 80% ఛాన్స్ అన్నది ఉంటుంది. ఎందుకంటే మనం ఓపెన్ అయిన వెంటనే మన డీటెయిల్స్ అన్నీ కూడా టైప్ చేద్దరోకి టికెట్లన్నీ పూర్తి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాపీ పేస్ట్ వల్ల టైం సేవ్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ నేను చెప్పినటువంటి ట్రిక్ని ఉపయోగించి మీరు అంగప్రేక్షణ టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో
అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ కోటాలో మనకి స్వామివారి దర్శన టికెట్లు ఏప్రిల్ నెలకు సంబంధించిన కేటగిరీలో భాగంగా విడుదలవడం జరుగుతుందండి. ఇందులో కూడా మనకి ముఖ్యంగా స్వామివారి దర్శనం అన్నది మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ అంటే ఈచ్ పర్సన్ అంటే ఒక వ్యక్తి వచ్చేసి 10,000 రూపాయలు ఈ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ చేస్తే వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో అంటే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి భక్తులకి స్వామివారికి దర్శనం అన్నది 500 రూపాయలు విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ విఐపి బ్రేక్ దర్శనం అన్నది స్వామివారికి మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. ఆ టైంలో అక్కడ ఇస్తున్నటువంటి తీర్థ ప్రసాదాలు కూడా ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో అయితే మనకు స్వామివారికి దర్శనం అదేవిధంగా అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఆఫ్లైన్లో అయితే మనకు ప్రధానంగా 2 ప్లేస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన బట్టి కౌంటర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఆ కౌంటర్ దగ్గర దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు బోర్డింగ్ పాస్ చూపించి స్వామివారి ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో విఐపి బ్రేక్ దర్శనం అయితే పొందవచ్చు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 20వ తారీఖు దర్శనానికి 19వ తారీఖున మీరు ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. దర్శన టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆఫ్లైన్లో తిరుమల కొండపైన మరొక ప్లేస్ అండి. ఆఫ్లైన్లో తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ దగ్గరలో మనకి గోకులం రెస్ట్ హౌస్ ఉంది కదండి, దాని బ్యాక్ సైడ్ మనకి ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అన్నది అక్కడ కూడా మనకి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా 10,000 రూపాయలు డొనేషన్ చేసి మీరు విఐపి బ్రేక్ దర్శనం అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అకామిడేషన్ కూడా 1000 రూపాయల రూమ్ అన్నది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 12 సంవత్సరాల లోపనటువంటి పిల్లలను అయితే మీరు మీతో పాటు ఈ స్వామివారి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైతే అమౌంట్ డొనేషన్ చేస్తారో వీళ్ళ మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి రేపు అంటే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సేమ్ అదే రోజున సీనియర్ సిటిజన్లు అంటే వృద్ధులు అదేవిధంగా దివ్యాంగులు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన బట్టి కోటల్లో భాగంగా రేపు 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి. టికెట్ పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టనవసరం లేదు. ఇందులో సీనియర్ సిటిజన్లు అంటే మీకు ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు కూడా మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ వచ్చేసి మీకు ఆధార్ కార్డు కానీ అదేవిధంగా మీకు పాస్పోర్ట్ కానీ మీరు అప్లోడ్ చేసి ఏదో ఒక ఐడి ప్రూఫ్ మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ స్వామివారి దర్శన టికెట్లను ఉచితంగా పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని సేవకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రేపు 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవుతున్నటువంటి స్వామివారి ఈ దర్శన టికెట్లు ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సీనియర్ సిటిజన్కి అయితే మనకి తిరుమల కొండపైన ఎక్కడ కూడా ఆఫ్లైన్లో స్వామివారికి దర్శన టికెట్లు ఇవ్వడం లేదండి. అంతా కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ సీనియర్ సిటిజన్లకి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో స్వామివారికి దర్శన టికెట్లు ఇస్తున్నారంట కదని అడుగుతున్నారండి. ఎక్కడ కూడా ఇవ్వడం లేదండి. ఇటువంటి స్వామివారికి దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడ ఇవ్వడం లేదు. మనకి సీనియర్ సిటిజన్ కోటా కానీ అంగప్రక్షణ కానీ అజిత్ సేవలు కానీ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ ఇవన్నీ ఎక్కడ కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి. మొత్తం ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి జనవరి నెల ఇది కూడా ఏప్రిల్ నెలకు సంబంధించి బట్టి స్వామివారికి దర్శన టికెట్లు కోటా అండి. ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది మనకి టీటీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లోకినవి ఈ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. మనకి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం 6 మెంబర్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా వెళ్ళి స్వామివారికి దర్శన టికెట్లని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇలా ₹300 దర్శన టికెట్ బుక్ చేసుకుంటే శ్రీవారి భక్తులకి మనకి అంటే ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి స్వామివారిని ఒక 2-3 గంటల్లో స్వామివారిని దర్శించుకుని బయటికి రావడానికి అవకాశం ఉంటుందండి. ₹300 దర్శన టికెట్ బుక్ చేసుకునే శ్రీవారి భక్తులకి మీకు అందరిలాగే జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అకామిడేషన్ కూడా మనకి అదే రోజున 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ మనకి
తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అన్నది కూడా విడుదలవడం జరుగుతుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో స్వామివారికి దర్శన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆర్జిత సేవలు కానీ లేదా స్వామివారి యొక్క అంగప్రదక్షిణ కానీ సీనియర్ సిటిజన్ కోటా కానీ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కానీ అదేవిధంగా కళ్యాణ టికెట్లు ఇటువంటి దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనం అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే మ్యాక్సిమం ఇద్దరు ఉండాలి. తర్వాత ఈ అకామిడేషన్ అన్నది మనకి ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు కనుక ఆన్లైన్లో అకామిడేషన్ కనుక బుక్ కాకపోతే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో స్వామివారి యొక్క అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మీకు రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అక్కడ ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి మీరైతే రూమ్ అయితే తీసుకోవడానికి ఉంటుందండి. పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ ఇవ్వరు. అదేవిధంగా సింగిల్గా వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా రూమ్ అయితే ఇవ్వరండి. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో అయితే రూమ్ ఇవ్వరు. రూమ్ కావాలితే మినిమం ఇద్దరు ఉండాలండి. ఇద్దరు కన్నా పైన ఎంతమంది ఉన్నా పర్వాలేదు కానీ వీళ్ళందరికీ కూడా రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ కూడా రూమ్ కూడా దొరకలేదు అనుకోండి, మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మనకి తిరుమల కొండపైనే ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లు అందుబాటులో ఉన్నాయండి. అంటే యాత్రి సదన్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది. యాత్రి సదన్ కరెక్ట్గా 50 మీటర్లు మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఆధార్ కార్డు చూపిస్తూ ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు స్నానం చేయడానికి, పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, అదేవిధంగా తలనీళ్ళు సమర్పించడానికి ఉచిత అన్నప్రసాదం అన్నీ కూడా సకల సదుపాయాలు కూడా ఈ ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లు అందుబాటులో ఉంటాయండి. కాబట్టి ఇది కూడా ఉపయోగించుకోండి. రెండో ప్లేస్ వచ్చేసి మనకి మీరు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వస్తారు కాబట్టి అక్కడ మనకి పద్మనాభ నిలయం ఉందండి. అంటే బాలాజీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగే పద్మనాభ నిలయం. ఆ పద్మనాభ నిలయంలో కూడా మీకు స్వామివారి ఉచిత లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి మీరైతే లాకర్ అయితే పొందడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా రాంబకీచ బస్ స్టాండ్ దగ్గర దిగినటువంటి శ్రీవారి భక్తులకి అక్కడ కూడా మనకు ఉచితంగా లాకర్లు అయితే PSC 2 అందుబాటులో ఉంది. అక్కడ కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రేపు విడుదలవుతున్నటువంటి స్వామివారి ఈ యొక్క దర్శన టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.